ఫ్రెండ్స్ అతనే నెట్వర్క్లు జాయిన్ అవ్వాలంటే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ATHENE అతనే నెట్వర్క్ అని కొడితే వస్తుంది. ఈ లోగో ఉంటుంది. ఈ లోగో ఉన్నదాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, మీకు చూపిస్తున్నా. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ 3 ఆప్షన్స్ కనపడతాయి. మీకు సైన్ విత్ ఈమెయిల్ అని, కంటిన్యూ విత్ గూగుల్ అని, కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని. సైన్ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. సైన్ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? భారత్ అని ఉండిద్ది. దీని మీద క్లిక్ చేస్తే, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు సెర్చ్లో ఏమైనా కొడతారంటే 91 అని కొట్టండి. ఓకేనా? 91 అని ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. 91 అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ భారత్ అని కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకోవడం తెలుసు కదా. మీ పేరులో మొదటి అక్షరం క్యాపిటల్ ఉండాలి. తర్వాత @ పెట్టుకొని 1 2 3 4 5 ఏదైనా సరే మీకు నచ్చిన నెంబర్లు చివరిలో ఒక 4 నెంబర్లు పెట్టుకోండి. లేదంటే 2 నెంబర్స్ అయినా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది కదా. ఈ రెఫరల్ కోడ్ నాది ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఉండిద్దని చెప్పాను కదా, అక్కడ ఉండిద్ది చూడండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఆల్రెడీ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో నాకు చాట్లోకి లైన్లోకి వచ్చినా సరే గ్రూప్లో చూసుకున్నా సరే మీకు ఉండిద్ది. చూసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ అని మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మెయిల్ ఐడికి ఇక్కడ పాస్వర్డ్ వెళ్తుంది. మీ జీమెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని వచ్చిన ఓటీపీని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది యాప్. చూడండి ఇలా వచ్చింది ఓటీపీ. ఈ ఓటీపీని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఓపెన్ అయిపోయాక మీకు ఇక్కడ రిసీవ్డ్ అనే 5 టోకెన్స్ కనపడతాయి. ఈ రిసీవ్డ్ మీద మీరు క్లిక్ చేసి 5 టోకెన్స్ మీరు ఫ్రీగా ఎర్న్ చేయండి. తర్వాత నుంచి మీరు ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ మైనింగ్ అనేది వచ్చింది. ఈ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా క్లెయిమ్ అనే ఆప్షన్ కనపడుతుంది. తర్వాత మీకు ఇక్కడ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ కనపడుతుంది. ఇది నా రెఫరల్ కోడ్. ఆ రెఫరల్ కోడ్ మీరు రాసి పెట్టుకోండి దీన్ని. లేదంటే మన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. రాసి పెట్టుకొని రెఫరల్ కోడ్ మీరు ఎవరికైనా మీకు కూడా ఇలా ఓపెన్ అవుద్ది. దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించుకోండి. ఓకేనా? ఫ్రీగా మైనింగ్ చేసే యాప్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు అని మన అవివా ద్వారా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఎవరో మీరు సందేహపడకోకుండా అందరూ మైనింగ్ అయితే చేసుకోండి. మీకు జాయిన్ అయిపోయి మళ్ళీ మీ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందాక నేను ప్రతిదీ వీడియో అప్డేట్ రూపంలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ నెట్వర్కే కాదు, ఇంకా మనం చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం. అవివా కానీ, ఐస్ కానీ, పై నెట్వర్క్ కానీ, సిద్రా కానీ, ఇలా మీరు ఎవరైనా సరే వాటిలో జాయిన్ అవ్వకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూసి జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చాట్లోకి లైన్లోకి రండి. నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాను. అతను నెట్వర్క్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇది హోమ్ ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి వాలెట్. థర్డ్ వచ్చేసి మైనింగ్ అనమాట. మనం ఇక్కడ ఈ మైనింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 21 అవర్స్ ఉంది కదా ప్రజెంట్. ఇక్కడ దీన్ని క్లెయిమ్ చేయగానే నేను ఆటోమేటిక్ ఇది 24 అవర్స్కి రీఫ్రెష్ అవుద్ది. చూడండి, చూసారా? ఇది 24 అవర్స్కి రీఫ్రెష్ అయిపోయింది. దీంట్లో ఉన్నది మన అవివా లాగే సేమ్. ప్రతి గంటకి మనకు అందులో క్లెయిమ్ వచ్చింది కదా, ఇందులో కూడా సేమ్ ఇట్లా ప్రతి గంటకి క్లెయిమ్ వచ్చింది. మనం క్లెయిమ్ చేయని ప్రతి గంటకి అది 24 అవర్స్కి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. మనం 24 అవర్స్కి ఒక్కసారి అయినా సరే దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఓపెన్ చేసినప్పుడల్లా యాప్ ఓపెన్ చేసి మీరు క్లెయిమ్ నొక్కుంటే ఏంటంటే అది ప్రతి అవర్కి మనకి 24 అవర్స్ కింద మనకి మారిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంది. మనకి ఐస్ నెట్వర్క్లో ఏంటంటే ప్రతి 12 అవర్స్కి ఒకసారి మనకి 24 అవర్స్కి రీఫ్రెష్ అవుద్ది. అవివాలో ఏంటంటే గంటకి మనం క్లెయిమ్ చేసుకుంటే 24 అవర్స్కి రీఫ్రెష్ అవుద్ది. సేమ్ ఇది కూడా అంతే. మనకి గంటకి మనకు ఒక క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ మీద మనం ప్రెస్ చేయగానే మనకి ఇది 24 అవర్స్కి మారిపోతుంది. ట్యూస్డే అనమాట. ఇక్కడ ఇందులో మనకి రివార్డ్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ
మీరు కేవైసీ చేసుకుంటే మనకి ఇక్కడ రివార్డ్స్ వస్తాయి అన్నమాట. మనకి కేవైసీ ఆప్షన్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. కేవైసీ చేసుకున్న వాళ్ళకి మనకి రివార్డ్స్ వస్తాయి ఇక్కడ. అందుకని మీరు త్వరగా ఏంటంటే కేవైసీ కంప్లీట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది కేవైసీ, చూపిస్తాను మీకు ఇప్పుడు. మన హోమ్ బటన్ మీద ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయండి. నాది కేవైసీ అయిపోయింది, చూపిస్తున్నాను. కేవైసీ అయిపోతే ఇక్కడ మీకు రైట్ మార్క్ వచ్చింది చూసారా? రైట్ మార్క్ వస్తే ఏంటంటే మనకి కేవైసీ అయిపోయినట్టు లెక్క. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ చూసారు ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. నాది ఆల్రెడీ అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు సెల్ఫీ అడిగిద్ది అనమాట, చూపిస్తామండి మీకు. కేవైసీ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఈ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కెమెరా గ్యాలరీ అని. మీకు గ్యాలరీలో మంచి ఫోటో ఉంటే, క్లారిటీగా ఉన్న ఫోటో ఉంటే గ్యాలరీని సెలెక్ట్ చేయండి. లేదంటే కెమెరా ఓపెన్ చేసుకొని మంచిగా క్లారిటీగా దిగాలి. ఇక్కడ చూడండి, నో మాస్క్, నో హ్యాట్స్, నో గ్లౌజెస్ అని ఉంది, గ్లాసెస్, సారీ గ్లాస్. మన కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, టోపీ పెట్టుకోకూడదు, మాస్క్ పెట్టుకోకూడదు, ఓకేనా? ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఫోటో దిగి అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అని నొక్కండి. అప్డేట్ అని నొక్కిన తర్వాత మీకు అప్డేట్ అవుతుంది. ఇది తర్వాత అప్డేట్ అవుద్ది. తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎట్లా రావాలి ఫేస్. మనకి ఈ రౌండ్ ఉంది కదా, ఫేస్ ఇలా రౌండ్గా పెట్టాలి. ఇలా వెంట్రుకలు కనపడేలాగా పెట్టుకోకూడదు అనమాట. ఫేస్ క్లోజ్అప్లో పెట్టాలి. ఎంత సెకండ్స్ అంటే ఓన్లీ 7 సెకండ్స్. చూడండి, 7 సెకండ్స్ మనం ఫేస్ దగ్గరగా పెట్టుకుంటే మన కేవైసీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు దగ్గరగా పెట్టండి. దానికంటే ముందుగా మీరు ఫోన్ ఇలాగ అనేసి మీరు ఈ బ్రైట్నెస్ మొత్తం పూర్తిగా పెంచుకోండి. పూర్తిగా పెంచుకున్న తర్వాత మీరు అప్పుడు ఇది ఓపెన్ చేసి అప్పుడు మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ ఇచ్చారు చూడు వీళ్ళు మనకి, ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ స్క్రీన్ ఆఫ్ ద మ్యాక్సిమం లెవెల్స్, ఓకేనా? మీకు ఎంత బ్రైట్నెస్ ఉంటే అంత బ్రైట్నెస్ పెంచేసుకొని అప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది మీకు ఫేస్ వెరిఫికేషన్. క్లోజ్గా ఇలా క్లోజ్గా దగ్గరగా పెట్టండి బాక్స్లోకి. అప్పుడు మీది వెరిఫికేషన్ సింపుల్గా అయిపోతుంది, ఓకేనా? ఒకటి బ్రైట్నెస్ పెంచుకొని 7 సెకండ్స్ మీరు దాన్ని క్లోజ్అప్లో పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఓకే అవుతుంది. ఇలా పెట్టకూడదు, ఫేస్ దగ్గరగా పెట్టుకోవాలి, ఓకేనా? ఈ 2 బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా పెట్టుకుంటే మీకు నాట్ వెరిఫైడ్ అని పడుతుంది, ఇలాగైతే సక్సెస్ అని పడుతుంది. కళ్ళు కొంచెం పెద్దవి చేసి చూడండి, లైట్గా. పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఓ మీడియం సైజుకి అలా ఉంచి చూసేయండి. తర్వాత మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అనేది ఇలా టిక్ మార్క్ పడుద్ది. మీకు మెసేజ్ కూడా వచ్చింది కేవైసీ కంప్లీట్ అని. దీంతో మన కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయినందుకు మనకి రివార్డ్స్ వస్తాయి. మీకు ఇందాక చూపించాను కదా, అట్లాగా రివార్డ్ పాయింట్లు అనేది వస్తాయి. సో చూడండి, ఇలా తిరుగుతూ ఉండిద్ది అనమాట నొక్కగానే. మనకి ఇట్లా తిరుగుతూ ఉండిద్ది, అయిపోయిద్ది. మన కేవైసీ కంప్లీట్ అయిపోతే మీకు రివార్డ్స్ వస్తాయి. ఇక్కడ ఈ రివార్డులు కలెక్ట్ చేసుకోండి. రివార్డులు కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టోటల్ చూపిస్తాయి అనమాట, ఓకేనా? నేను ఇది వేరే అకౌంట్లో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇది టోటల్ కలెక్ట్ అవుతాయి, ఎంత మిషన్స్ ఎన్ని ఆపరేట్ అయినాయి అనేది అది చూపించిద్ది, ఓకేనా? ఇక్కడ రివార్డ్ అనేది కలెక్ట్ చేసుకోండి. సో అది కాకుండా దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, స్టేకింగ్ అని వచ్చేసి మనకి ప్రతిరోజు మనకి ఇది రిసీవ్డ్ అవుతాయి అనమాట. ఎన్ని టోకెన్స్ అనేది ఇక్కడ రిసీవ్డ్ అవుతాయి. ప్రతిరోజు మీరు దీన్ని రిసీవ్ చేసుకోండి, ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ లక్కీ వీల్ ఉంటుంది. లక్కీ వీల్ మీద క్లిక్ చేస్తే మనకు చూపించి చూడండి, ఇది 7 డేస్ కంటిన్యూ మీరు మైనింగ్లో ఉంటే అప్పుడే మీకు వస్తాయి అనమాట, ఓకేనా? ఈ లక్కీ వీల్లో మనం పాల్గొనాలంటే, ఓకేనా, కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. 7 డేస్ అనేది ఆన్లైన్లో మనం 7 డేస్ అనేది కంటిన్యూగా మనం క్లైమ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఏ ఒక్కరోజు మిస్ అయినా సరే మనం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు, ఓకేనా? లక్కీ వీల్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఈ రూల్స్ అనేది పాటించాలి. ఈ లక్కీ వీల్లో ఒక్కటే కాకుండా ఇంకా చాలా గేమ్స్ అనేది ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నారు మనకి. చాలా బాగుంది యాప్ అనేది, చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఎవరన్నా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన లింక్ ఉండిద్ది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన రెఫరల్ కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని జాయిన్ అయిపోయింది. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మన వాట్సాప్ గ్రూప్ యూట్యూబ్లో మన ఛానల్ పేరు ఉండిద్ది, లొకేషన్ ఏమో ఆలీన్ అని ఉండిద్ది. ఈ ఛానల్ మీద క్లిక్ చేసిన మన వీడియోలు అన్నీ కనబడతా ఉన్నట్టు అనమాట మీకు. సో మన ప్రతిదీ అప్డేట్ వీడియోస్ ఉంటాయి దీంట్లో. ప్రతి అప్డేట్ వీడియో ఉంటుంది చూడండి. అవివా గురించి, అవివాలో జాయిన్ అవ్వటం కాడి నుంచి అవివాలో అమౌంట్ ఎలా తీసుకోవాలనేది మొత్తం ఉన్నాయి. ప్రతి నెట్వర్క్ గురించి, నేను చేసే ప్రాజెక్టులు అన్నిటి గురించి వీడియోస్ ఉంటాయి మనకి, ఓకేనా? చాలామందికి డిస్క్రిప్షన్ అంటే అర్థం అవ్వట్లేదు, ఎక్కడ ఉండిద్ది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ మీద క్లిక్ చేయండి.
ఈ మోర్ మీద క్లిక్ చేస్తే కింద మనకి ఇలా కనబడుతూ ఉంటాయి. మళ్ళీ మోర్ ఉంది, ఈ మోర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఇది డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ ఉంటాయి అనమాట మనకి లింకులు ఏమైనా కావాల్సి వస్తే. ఓకేనా, ఈ లింకులో మీరు జాయిన్ అయిపోయింది. డిస్క్రిప్షన్ అంటే దాన్ని అంటారు. వీడియో కింద మోర్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుద్ది. డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది. లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంచి నేను వీడియో చేసి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.